హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిల్కా క్రియేషన్స్. ఈరోజు అయితే మంచి స్టేటస్ వీడియో ఒకటి క్రియేట్ చేద్దాం. దర్శన దర్శన ఉండాలిలా తట్టుకోవడం కాదే నా ఈ వీడియోను క్రియేట్ చేయడానికి మనకు క్యాన్మాస్టర్ యాప్ కావాలి. క్యాన్మాస్టర్ యాప్ టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఫుల్ సాంగ్తో ఉంటుంది, అక్కడ చూడండి. కాపీరైట్ ప్రాబ్లం వల్ల ఇక్కడ అయితే వినిపించలేకపోతున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఒకటి ఇమేజ్ స్టేట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. నేనైతే ఒక 20-25 సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ అండ్ మనం లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను, తీసుకోండి. దీన్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. దీంట్లో చివరి నుంచి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ మన లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి పిఎన్జీ ఇచ్చాను అట్లాంటి ట్రీది, దీన్ని కూడా తీసుకోండి. ఇక్కడ కింద వైపు ఉంచేయండి. దీన్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసేయండి. మరి రెడ్ లైన్ మన లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. ఒక 5 ఫొటోస్ వరకు అవసరం ఉంటుంది, అవైతే తీసుకోండి మీరు ఫస్ట్. స్టార్టింగ్కి వచ్చేయండి. ఫోటోని అయితే ఇక్కడ ఉంచండి. ఇదే క్రాప్లోకి వెళ్ళండి, క్రాప్ చేసేయండి. ఇట్లా క్రాప్ చేసి దీంట్లో పెద్ద చేయండి. పెద్ద చేసి దీంట్లో మాస్క్ ఎనేబుల్ చేయండి. ఒక 30-35 వరకు అయితే ఫెదర్ పెంచుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంటుంది, మ్యాజిక్ రిమూవర్, దీని మీద టచ్ చేయండి. మనకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో రండి. దీన్ని కూడా ఇక్కడ నుంచి కొద్దిగా పెద్ద చేయండి. క్రాప్లోకి వెళ్ళండి, కొద్దిగా క్రాప్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ పెంచుకోండి. మళ్ళీ సేమ్ అలాగే ఇక్కడికి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ ఉంటుంది, దీని మీద టచ్ చేయండి. అంటే దీన్ని కూడా కొద్దిగా పెద్ద చేయండి. ఇట్లా ఇంటి సైడ్నే ఉంచండి. నెక్స్ట్ ఈ ఫోటోని కూడా సేమ్ అట్నే బ్యాక్గ్రౌండ్ రిమూవర్కి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. ఇటు సైడ్ ఉంచేయండి. ఇక్కడ క్రాప్లోకి వెళ్ళండి, దీన్ని కూడా కొద్దిగా క్రాప్ చేసేయండి. దీన్ని కూడా పెద్ద చేయండి. ఇట్లా ఫెదర్ పెంచుకోండి. ఇట్లాగే మొత్తం ఫోటోలు అన్నింటికైతే ఇట్లానే చేయండి. నేనైతే ఇవన్నీ ఇట్లా చేశాక చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు మొత్తం ఇవైతే అడ్జస్ట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్టింగ్ ఫోటో కాడికి రండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. స్లైడ్ టు రైట్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఈ స్పీడ్ వచ్చి 1.5 ఉంచేయండి. మళ్ళీ ఈ అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టేయండి. సేమ్ మళ్ళీ దీనికి అట్లనే ఇన్ యానిమేషన్లో ఒకదానికి స్లైడ్ టు లెఫ్ట్ పెట్టేయండి. ఈ స్పీడ్ సేమ్ 1.5 ఉంచేయండి. అవుట్ యానిమేషన్లో ఫేడ్ పెట్టేయండి. మళ్ళీ దీనికైతే ఇన్ యానిమేషన్లో స్లైడ్ టు రైట్ చేయండి, అవుట్ యానిమేషన్లో ఫేడ్ పెట్టేయండి. ఒకదానికేమో ఇన్ యానిమేషన్లో లెఫ్ట్ చేయండి, ఒకదానికేమో ఇట్లా రైట్ చేయండి. సేమ్ ఇట్లానే ఫోటోలన్నీ చివరి వరకు ఇలాగే చేయండి. ఇట్లా చేసిన తర్వాత మీరైతే ఒకసారి చూడండి. రెడ్ లైన్ నుంచి లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి లిరికల్ వీడియో అయితే తీసుకోండి, కొద్దిగా ఇట్లా జరపండి లిరికల్ వీడియోను. ఇక్కడ క్రాప్లోకి వెళ్ళండి, కొద్దిగా క్రాప్ చేయండి కింద పైన. కొద్దిగా ఇట్లా సైడ్ పైకి అని కొద్దిగా పెద్ద చేయండి లిరిక్స్. ఇక్కడ కిందికి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది,
ఇంకా బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ మీద లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి హాట్ పార్టికల్ వీడియో ఇచ్చాను, తీసుకోండి. ఇక్కడ ఫిల్ స్క్రీన్లోకి వెళ్ళండి, ఫుల్ వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్లోకి వెళ్ళండి, వాల్యూ మేక్ చేసేయండి. ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేయండి, స్క్రీన్ చేసేయండి. ఇది ఒకసారి అయితే వీడియో ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లిరికల్ వీడియో ఉంది కదా మనం తీసుకున్న లిరికల్ వీడియో, దీని వీడియో ఎండింగ్ కాడ ఈ టైం లైన్ ఉంచండి, రెడ్ లైన్. పైన వైట్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్రిమ్ అండ్ ఫిట్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేసేయండి. వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.